ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు క్రెడిట్ విషయంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. భోగాపురం ఎయిర్పోర్ట్ తమ హయాంలోనే ప్రారంభమైందంటూ అధికార కూటమి, ఇది తమ ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్ట్ అంటూ వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అభివృద్ధి, రాజకీయ విమర్శలు, ఉత్తరాంధ్ర భవిష్యత్పై మంత్రి నిమ్మల రామనాయుడుతో మా ప్రతినిధి దేవి ఫేస్ టు ఫేస్. భోగాపురం రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మంత్రి రామనాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి సార్, చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు చాలా వేగవంతం చేసి ఈ రోజు రేపు మనం ప్రధాని చేతుల మీదుగా ఓపెన్ చేసుకుంటున్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలనే కాదు, యావత్తు తెలుగు జాతి గర్వించదగినటువంటి రోజు రేపు ఈ యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కావడం. ఎందుకంటే ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వెనుకబడినటువంటి జిల్లాలకు ఒక వరంగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ రాబోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 ఏళ్లలోనే పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రకు పారిశ్రామికవేత్తలను, పరిశ్రమలను తీసుకొచ్చి, పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఒక కేంద్రంగా ఉత్తరాంధ్ర నిలబడుతున్నటువంటి దశలో దానికి మరింత వన్నె తెచ్చేటువంటి విధంగా ఈవేళ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కళ. ఈరోజు అటు ఒరిస్సా స్టేట్ దగ్గర నుంచి ఇటు ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక మిడిల్ ప్లేస్గా ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉండడం నిజంగా మనందరం కూడా గర్వించదగినటువంటి పరిస్థితి. అంటే ఒక పట్టుదల, ఒక ముందు చూపు ఉంటే ఇవన్నీ కూడా సాధ్యం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కృషితోటి, అందులో పర్టికులర్గా కేంద్ర విమానశాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు దగ్గర నుండి ఈరోజు కేంద్ర విమానశాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు వరకు అవిశ్రాంతంగా కృషి చేసి ఈరోజు ఈ స్థితికి తీసుకొస్తే, మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గొడ్డల పార్టీ వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు, నాయకుడు చేసేటువంటి మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎర్ర బస్సు రానిటువంటి ఊరికి ఎయిర్ బస్సు అవసరమా అని మా వెంకాయమ్మ, మంగాయమ్మ ఏదో పేరు చెప్పి అడుగుతుంది, చెల్లి ఆడబిడ్డ అని చెప్పారు. రేపు కోర్టుల్లోకి వెళ్ళి అడ్డుకుంటామని చెప్పారు. మళ్ళీ వాళ్ళే ఈరోజు క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారని అంటే ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు అని అంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. రెండవది, ఇంత పెద్ద పండుగ వాతావరణం ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం మీద చూస్తూ ఉంటే ఒక పండుగ వాతావరణం ఈరోజు ఉత్తరాంధ్రలో కనిపిస్తూ ఉంటే, అటువంటి వాతావరణాన్ని కూడా భగ్నం చేసేటువంటి విధంగా నిన్న గొడ్డల పార్టీ నాయకుడు వ్యవహరించినటువంటి తీరు. ఓకే, పరామర్శకి వెళ్ళవచ్చు, అందులోనూ కూడా ఎవరైనా చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శ చేస్తారు, చంపినటువంటి వ్యక్తిని పరామర్శ చేయడం ప్రపంచంలో నిన్న జగన్మోహన్ రెడ్డికి చెల్లింది. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ములాఖత్కు వస్తానని చెప్పి ఉదయం 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన వ్యక్తి సాయంత్రం 5:15కి అక్కడ చేరుకున్నారు. దీనివల్ల ములాఖత్తు కూడా నిరాకరించారు. అసలు ములాఖత్తుకు వచ్చారా లేదంటే దేనికోసం వచ్చారా అని కూడా అంటున్నారు. ఏంటంటారు సార్ దీనిపై? అంటే ఆయన ములాఖత్ అని చెప్పాడు, అసలు పని మానేసి మిగిలి పని అంతా చేశారు. ఈవేళ పరామర్శకి ఒక చంపినటువంటి వ్యక్తిని పరామర్శ రావడమే ఒక తప్పు అయితే, ఆ పరామర్శ యాత్రగా కాకుండా ఏదో బల ప్రదర్శనగా పెద్ద ఎత్తున జనాల్ని సమీకరించుకుని ఏ రకమైన వాతావరణం సృష్టించడం మనందరం కూడా చూసాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగడం దగ్గర నుంచి ములాఖత్కు వచ్చేటువంటి ప్రాంతం అంతా కూడా దిగ్బంధనం చేసి హైవేస్ని ఇబ్బంది పెట్టి పబ్లిక్ని ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం. అందులో కూడా పర్టికులర్గా నిన్న నేను చూస్తే మాకు కూడా చాలా ఆవేదన, బాధ అనిపించింది. ఒక ఆడబిడ్డ, ఒక ఎస్ఐ పట్ల కూడా ఏ రకంగా వీళ్ళు దురుసుగా కానీ, దాడిగా కానీ, ఏ రకంగా వీళ్ళు ఈ అల్లరి మూక, రౌడీ మూక, ఈ వైసీపీ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఏ రకంగా ప్రవర్తించిందో నేను మనందరం చూసాం. ఇటువంటి కార్యక్రమాలకి ఇటువంటి సమయంలో ఎంచుకున్నాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అందుకే ప్రజలు రేపు భవిష్యత్తులో కూడా
అంటే ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా ఉద్యోగ ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే, మరొక పక్కన ఇటువంటి రక్తాన్ని లేకపోతే హింసను పెంచేటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ ఏ రకంగా పనిచేస్తుందో ఇవాళ ప్రజలు కూడా బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చూసారు కదా, చెప్తున్నారు నిమ్మల రామానాయుడు గారు. ప్రస్తుతానికి అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన అంతా కూడా కేవలం బల ప్రదర్శన కోసం మాత్రమే జరిగింది. ఇది ములాఖత్ అలాంటిదేమీ కాదు, కేవలం బల ప్రదర్శన మాత్రమే చేశారు అని కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎంతో ఘనంగా ప్రారంభోత్సవం కానుంది. ఇది ఉత్తరాంధ్రకు ఒక మైలురాయి ఎయిర్పోర్ట్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కిషోర్తో దేవి.